హాయ్ ఫ్రెండ్స్, ఒక కంపెనీ దగ్గర కానీ లేకుంటే ఒక వ్యక్తి దగ్గర కానీ ఐడియాస్ ఉన్నప్పుడు వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు అనేది అవసరం. ఒకవేళ కంపెనీ దగ్గర ఐడియాస్ ఉన్నప్పుడు కెపాసిటీ ఎక్స్పాన్షన్ కానీ లేకుంటే ఇన్నోవేషన్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం వచ్చినప్పుడు, ఒకవేళ రెగ్యులేటెడ్ మార్కెట్ లేకుంటే వాటికి ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది అన్రెగ్యులేటెడ్ మార్కెట్లో వెళ్ళి డబ్బులు తీసుకుంటే ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది కష్టం అవుతుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులేటెడ్ మార్కెట్లో వెళ్ళి సపోజ్ బాండ్ మార్కెట్, దాన్ని ఏమంటారు మనీ మార్కెట్లు. ఇందులో ఏంటంటే కంపెనీ బాండ్స్ ఇష్యూ చేసి దానికంటే ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది, ఆ టెన్యూర్ వాటికి కండిషన్స్ అన్నీ ఇష్యూ చేసి బాండ్ ద్వారా మనకు మనీ రేజ్ చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే అది షేర్లు ఇష్యూ చేసి, దాన్ని రైట్స్ అంటారు, ఆ షేర్లో రైట్స్ ఇష్యూ చేసి మనం ఇన్వెస్టర్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారు. ఈ బాండ్ మార్కెట్ నుంచి కానీ లేకుంటే ఈక్విటీ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్ నుంచి కానీ డబ్బులు తీసుకొని కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇదేంటంటే ఈ రెండు అనేది ఒక రెగ్యులేటెడ్ మార్కెట్స్. కాబట్టి ఒక దేశానికి కానీ ఒక వ్యక్తికి కానీ ఏదైనా సరే రెగ్యులేటెడ్ మార్కెట్ ఉండడం వల్ల మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం కెపాసిటీ ఎక్స్పాన్షన్ కానీ లేకుంటే ఐడియాస్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. వీటి గురించి ఒక డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్.